సో హాయ్ ఫ్రెండ్ తండేల్, ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది? ఈ మూవీ ఓవరాల్ గా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? ఈ మూవీలో ముందు నుంచి బిల్డ్ చేసుకున్నంత హై మూమెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం మూవీ రిలీజ్ అవగానే ఈ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాలంటే మూవీ అంటే నాకు చాలా బాగా నచ్చేసింది చెప్పుకోవాలి. ఎందుకంటే నాగ చైతన్య అలాగే సాయి పల్లవి వద్ద కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. నాగ చైతన్య సాయి పల్లవి మధ్య జరిగే లవ్ స్టోరీ ఎమోషన్ మూమెంట్ లో అయితే చాలా మందికి అయితే కన్నీళ్ళు తెప్పించేసాయి. అంత బాగున్నాయి ఈ సినిమాలో మూమెంట్స్. ఈ మూవీకి మెయిన్ గా అయితే దేవిశ్రీ ప్రసాద్ చాలా అడ్వాంటేజ్ అయినాడయ్యా. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజియం ఇచ్చి పడేసారి అనిపించింది. నాకైతే ఈ బీజియం చూసిన తర్వాత ఉప్పిన బీజియం అయితే గుర్తొచ్చేసింది. ఎందుకంటే ఉప్పినాలో కూడా అలా దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చి పడేశారు. ఆ తర్వాత అంత ఎక్స్ట్రాడర్ గా ఈ మూవీలో ఇచ్చి పడేసారి అనిపించింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవిశ్రీ ప్రసాద్ గారిని దగ్గరుండి మరి ఎంత కావాలంటే అంత బీజియం అయితే తీసుకోవచ్చు అనిపిస్తుంది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేటైతే స్టోరీ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక ఊర్లో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి గారు ఇద్దరు బాగా ప్రేమించుకుంటూ ఉంటారు. అదే సమయంలో నాగ చైతన్య అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్తూ ఉంటాడు. చేపల వేటకు వెళ్ళినప్పుడల్లా సాయి పల్లవి గారు ఏదో జరుగుతుందని భయపడుతూ ఉంటారు. ఒక రోజు నాగ చైతన్య చేపలు పట్టేదానికి తండేలు అవుతాడు. అదే సమయంలో నాగ చైతన్య గారి సాయి పల్లవి అది పెళ్లి జరుగుతుంది అనుకుంటారు. కానీ మళ్ళీ తిరిగి వస్తానని నాగ చైతన్య గారు అయితే చెప్తారు. చివరికి నాగ చైతన్య గారి వేటకు వెళ్లారా లేదా, అక్కడికి వెళ్లిన తర్వాత పాకిస్తాన్ కి ఎలా చేరుకున్నాడు, పాకిస్తాన్ లో ఎదురైన పరిణామాలు ఎలా ఉన్నాయి, చివరికి నాగ చైతన్య గారి సాయి పల్లవి గారికి మ్యారేజ్ అయిందా లేదా, నాగ చైతన్య పాకిస్తాన్ వెళ్లిన తర్వాత సాయి పల్లవి గారు ఏం చేశారు అనేది స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్స్. ఈ మూవీలో ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే నాగ చైతన్య సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. బేసిక్ గానే నాగ చైతన్య గారు లవ్ స్టోరీ మూమెంట్స్ కి అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు తన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగా చూపించారు. అంతేకాకుండా నాగ చైతన్య గారు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు ఏ సినిమా తీయలేదు. ఫస్ట్ టైం ఈ సినిమా తీసినప్పటికీ ఆ క్యారెక్టర్ లో చాలా సింపుల్ గా అయితే కనిపించారు మన ముందుకి. అంతేకాకుండా ఈ సినిమాలో మెయిన్ అడ్వాంటేజ్ స్టోరీ. ఏదో పోయాము చేపలు పెట్టాము వచ్చాము, పాకిస్తాన్ లో పోయాము వచ్చాము అని అంటే స్టోరీ ఏది అంతగా డెలికేట్ అయ్యేది కాదు. ఆ మధ్య బిల్డ్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. మెయిన్ గా కొన్ని పాయింట్స్ అయితే గూస్ బంప్ తెప్పించేసాయి. నాగ చైతన్య సాయి పల్లవి గారి ఎమోషనల్ మీద మనకైతే చాలా మందికి కన్నీళ్ళు తెప్పించేసి అనిపించేది. నాకైతే అంత బాగా కనెక్ట్ అయిపోతాం వాళ్ళ లవ్ స్టోరీకి. ఈ సినిమాలో బీజియం విషయానికి వచ్చేటైతే మన అందరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కాదు, దానికి ఎంత సత్తా ఉందో అంత సత్తా ఇచ్చేసి అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ 100% 200% ఈ సినిమాకి ఇచ్చి పడేసారు అనిపించింది నాకైతే. కొన్ని మూమెంట్స్ స్లోగా ఉన్నప్పటికీ బీజియం తో ఇచ్చి పడేశారు. ఆ సినిమాని ఎంతగా లేపేశారు అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఎడిచిన సైడ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. అంతేకాని ఈ సినిమాలో సాంగ్స్ మనం ఎంత చెప్పుకున్నా తక్కువ. 3 సాంగ్స్ ఉన్నాయి. 3 అయితే వేరే లెవెల్ గా డిజైన్ చేసి పెట్టారు. ఆ 3 సాంగ్స్ చూస్తుంటే ఒకటికి మించిన ఒకటి సాంగ్ అయితే ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చేసాయి నాకైతే. మైనస్ పాయింట్ చెప్పుకోవాలంటే ఎంత పెద్ద సినిమాకైనా ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అక్కడక్కడ కొంచెం లోపాలు అయితే ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే కొంచెం స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మత్స్యకారులు ఉండే ఇల్లు అక్కడ ప్రదేశాలు ఇంకా చూపించింటే ఇంకా బాగుండి అనిపించింది. సముద్రంలో జరిగే కొన్ని విజువల్స్ ఇంకా ఎక్స్ట్రాక్ట్ గా చూపించింటే ఇంకా బాగుండి అనిపించింది. ఈ మూవీలో మైనస్ పాయింట్ చెప్పుకోండి నాకు అయితే అంత కనిపించలేదు. ఇవే మైనస్ పాయింట్స్. మూవీ ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. నాకు అయితే బాగా నచ్చేసింది. మెయిన్ గా లవ్ స్టోరీకి ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా అయితే గుండెలో పెట్టుకుని చూసేస్తారు. అంత బాండింగ్ అయితే సాయి పల్లవి నాగ చైతన్య మధ్య బిల్డ్ చేశారు. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ చేసి చూసి కామెంట్ చేసేయండి. ఈ మూవీ ఈ లోపలే చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ మూవీలో నచ్చిన మీకు ఇష్టమైన పార్ట్ ఏదో కింద కామెంట్ చేసేలా కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.